మనం 2019, 2024 2 రకాలుగా చూడాలి ఆ పరిస్థితిని. 2019కి ముందు అప్పటికి అమరావతి కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యింది. దాంట్లో కొన్ని టవర్సు ఆల్రెడీ సెక్రటేరియట్ ఇవన్నీ కట్టారు. ఆ కట్టిన సందర్భంలో అక్కడ ఉన్నటువంటి పబ్లిక్లో తీవ్రమైన అసంతృప్తి ఉంది. ఓన్లీ ఆ 29 గ్రామాలలో మాత్రం తెలుగుదేశం గెలిచింది. ఆ 29 గ్రామాలలో మాత్రం ఓట్లు తెలుగుదేశానికి మెజార్టీ వచ్చినాయి. కానీ టోటల్ అసెంబ్లీ సీటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. ఎందుకని? ఈ 29 గ్రామాలు లబ్ధి పొందుతున్న తీరు పక్కనున్న గ్రామాలకి నచ్చలా. పక్కనున్న గ్రామాల యొక్క ఆస్తులు తీసుకోవడం నచ్చలా. ఈవెన్ 29 గ్రామాలు 100కి 100 ఓట్లు ఇటే పడాలి కదా, పడలా. అక్కడ కూడా వైసీపీకి ఓట్లు పడ్డాయి కదా. ఎందుకని? ఈ వివాదాలు, భూముల వివాదాలు ఇట్లాంటి అది పరిష్కరించే ఒక మెకానిజం ఏర్పాటు చేయడంలో ఫెయిల్ అయింది ప్రభుత్వం. అధికారులకి పెడుతుంది, ఆ అధికారులకి అధికారాలు ఇవ్వదు, ప్లస్ ఆబ్లిగేషన్స్ ఎక్కువ ఉన్నాయి. ఆ కసిని వాళ్ళు జగన్కి ఓటేయడం ద్వారా తీర్చుకున్నారు. జగన్ దాన్ని ఆ ఆస్పెక్ట్ లో గ్రహించి చేసి ఉంటే అద్భుతంగా ఉండేది. ఆ 29 గ్రామాలతో పాటు విజయవాడ, గుంటూరుని కలిపి ఒక నగరం కింద అనౌన్స్ చేసి గ్రేటర్ విజయవాడ రాజధానిగా ప్రకటించేస్తే, గ్రేటర్ అమరావతి నేను లేకపోతే నువ్వు విజయవాడని ప్రకటించు, గ్రేటర్ విజయవాడ